బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా మండలి నుంచి అర్ధంతరంగా ఎమ్మెల్సీ అనంతబాబు వెళ్లిపోయారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్. ఈ నేపథ్యంలో లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుతో పాటు లక్ష్మీదుర్గ ప్రమేయం ఉందనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్యకు లక్ష్మీదుర్గ కూడా సహకరించిందనేటువంటి ప్రధాన ఆరోపణతో ఈ నేపథ్యంలో సిట్ దీనికి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఎక్కడికి వెళ్ళారనేటువంటి ఒక ప్రశ్న అయితే, లక్ష్మీదుర్గ కూడా వీరి సుబ్రహ్మణ్యం హత్యకు సహకరించిందనేటువంటి ఒక ప్రధాన ఆరోపణ ఏంటి? దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, అనుచరులు కావచ్చు, ఏం చెప్తున్నారు? దీని మీద ఏ విధంగా ఉండబోతోంది పరిణామాలు? ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తిగత సిబ్బంది, గన్మ్యాన్ లేకుండా ఏదైతే మండలి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ కూడాను చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా ఎవరైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించినంత వరకు A2గా ఛార్జ్ షీట్ అయితే సిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే లక్ష్మీదుర్గతో కూడా ఇప్పటికే లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గారిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ నేపథ్యంలో అనంతబాబు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ హత్య కేసుకు సంబంధించినంత వరకు కూడా భార్యకు సంబంధించి ఎవరైతే లక్ష్మీదుర్గ భార్య ఉన్నారో, అనంతబాబు భార్య A2గా చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఏదైతే పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి, పోలీసులు నోటీసులు జారీ చేసేటటువంటి అంశంలోనే హైకోర్టుకు వెళ్ళేటటువంటి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు వెళ్ళడం అంటూ జరిగింది. అక్కడి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పరారీలో ఉన్నారంటూ కూడా ఇప్పటికే లుకౌట్ నోటీసు పోలీసులు దాఖలు చేయడం అంటూ జరిగింది. లుకౌట్ నోటీస్ తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే అనంతబాబు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఎక్కడికి వెళ్లారు ఇదే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో 4 టీమ్స్ గా ఏర్పడి ఇప్పటికే పూర్తిగా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరొక వైపు పార్టీకి సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించినంత వరకు ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి. అనంతబాబుకు సంబంధించినంత వరకు కూడా వ్యక్తిగత గన్మ్యాన్ తో పాటుగా సిబ్బందిని వదిలేసి ఒంటరిగా మండలి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం. ఎక్కడికి వెళ్లారు, ఎటు వెళ్లారు దానిపై కూడా స్పష్టత లేదంటూ కూడా ఎవరైతే గన్మ్యాన్ గానీ తనకు సంబంధించిన అనుచరులు గానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా భర్త భార్య ఇద్దరు కూడా ఎవరైతే అనంతబాబుతో పాటు తన భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎక్కడికి వెళ్లారు, ఎటు వెళ్లారు అనే దానిపై అయితే మాత్రం పోలీసులు పూర్తిగా నిఘా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఇంటెలిజెన్స్ కూడా దీనికి సంబంధించిన సమాచారం అందించినటువంటి పరిస్థితి. మొబైల్ ట్రాకర్స్ తో మొబైల్ ఏ ఏరియాలో ఉన్నదాని సెల్ టవర్ కి సంబంధించినంత వరకు కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అది ఏదేమైనప్పటికీ కూడా సిట్ ఏదైతే A2గా తన భార్య పేరు లక్ష్మీదుర్గం చేర్చిన అనంతరం కూడాను భార్య భర్త ఇద్దరు కూడా పూర్తిగా అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసులు లుకౌట్ నోటీస్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మొదలు రైట్, అంటే ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? తన భార్య ప్రమేయం కూడా ఉండటానికి సంబంధించి ఆయన ఇమ్మీడియట్గా అక్కడ నుంచి వెళ్ళిపోవడం, గన్మెన్లు వాళ్ళు కూడా లేకుండా ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారా, లేకపోతే ఏంటి పారిపోయారా అనేటువంటి రకరకాల డిస్కషన్ కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు భరత్? ఏదైతే డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య అనంతరం కూడాను A1గా, A2గా, A3కి సంబంధించినంత వరకు ఒక్కొక్కటిగా ఛార్జ్ షీట్ దాఖలు అవుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనంతబాబుకి నోటీసులు ఇవ్వడం, జైలుకి వెళ్లి రావడం కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే భార్యకి సంబంధించినంత వరకు ఏదైతే A2గా షిట్ దాఖలు చేస్తూ A2గా భార్యను కూడా చేర్చినటువంటి పరిస్థితి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో హత్య ప్రేరేపించడంతో పాటుగా హత్యకి సహకరించిందంటూ కూడా షిట్ నివేదికలో నిజాలు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే ఏదైతే నోటీసులు ఇచ్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో
ఆ కేసు నడుస్తూ ఉండగానే ఏదైతే ఎమ్మెల్సీ నుంచి ఇటు అనంతబాబు గానీ అక్కడ భార్య ఏటుగా ఉన్నటువంటి భార్య కూడా పరారీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారా లేకపోతే అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది పూర్తిగా సమాచారం అందనప్పటికీ కూడా పోలీస్ శాఖ పూర్తిగా కూడా ఎప్పుడైతే వీళ్ళంతా కూడాను పరారీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం, అంటే పరారీలోకి వెళ్ళారా లేదనుకుంటే గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఎక్కడికైనా పారిపోయారనే దానిపై కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా విజయవాడ ఎయిర్పోర్ట్ తో పాటుగా గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటుగా మిగిలిన ప్రాంతాలు తిరుపతి కానీ అటు బెంగళూరు మరొక విశాఖ ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు ఉన్నా అన్ని ఎయిర్పోర్ట్లతో పాటుగా ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించిన వరకు మండలిలో నుంచి బయటకు వచ్చేటటువంటి తరుణంలో ఏ విధంగా బయటకు వచ్చారు, ఎటువైపు వెళ్లారనే దానిపై కూడా పోలీసులు పూర్తిగా సీసీ కెమెరాల నిఘా అంతటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. టీమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశారు. లుకౌట్ నోటీస్ జారీ చేయడం అంటూ జరిగింది. పరారీలో ఉన్నారు వీళ్ళు సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి లుకౌట్ నోటీస్ జారీ చేసి ఎవరైతే పరారీలో ఉన్నటువంటి ఇద్దరిని కూడా ట్రేస్ అవుట్ చేసేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే నిమగ్నం అయ్యారనే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎవరికి అడిగినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి ఎటువైపు వెళ్లారు, సొంత గన్మ్యాన్ గానీ సొంత మనుషులను కూడా వదిలేసి మండలిలో మధ్య అర్ధాంతరంగా మండలి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనంతబాబు. అదే సమయంలో తన భార్య కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటి నుంచి విజయవాడ రావడం, విజయవాడ తర్వాత ఎక్కడికి వెళ్లారు, హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యం, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో కూడా ఎవరికి పూర్తిగా సమాచారం లేనటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్. రిపోర్ట్ నోటీస్ జారీ చేయడంతో పాటుగా అన్ని సీసీ కెమెరాలు అన్ని ప్రధాన కోటల్లో కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి, ఎటువైపుగా వెళ్లారనేది కూడా బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. గన్మెన్లు వ్యక్తిగత సిబ్బంది లేకుండా మండలి నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిట్. ఈ నేపథ్యంలో లక్ష్మీదుర్గ కోసం పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కూడా అనంతబాబుతో పాటు లక్ష్మీదుర్గ ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోంది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు లక్ష్మీదుర్గ సహకరించిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.